దేవుడే మన జీవితంలో నిలబడి ఉండాలి. మన జీవితంలో మధ్యలో ఆయన నిలబడగలిగితే మనకు కావాల్సినవన్నీ ప్రాబ్లమే కాదు. అది మన భక్తికి అవసరమైనది కావచ్చు, మన జీవనానికి అవసరమైనది కూడా కావచ్చు. ఏదైనా కూడా దేవుడు మనకు నది వలె, నది ఎలాగైతే పారుతుందో అలాగున మన జీవితంలో సమస్తమును పారేలాగా చేయగలడు. నది ఎలా ఉంటుంది చెప్పండి? ఏదైనా ఒక బోటు వెళ్ళి మధ్యలోకి నిలబడినా బోట్ను కూడా అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. నది ప్రవహించడం మాత్రమే కాదు, దానికి ఒక పవర్ కూడా ఉంటుంది. నీ జీవితంలో యేసయ్య ఉండగలిగితే అది ప్రవహిస్తూనే ఉంటుంది. నీ జీవితంలో ఉన్నతమైనవన్నీ ప్రవహిస్తూనే ఉండడం మాత్రమే కాదు, అది ఒక ఫోర్స్తో వస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారి దేవుణ్ణి నీవు అలౌ చేయగలిగితే నీ జీవితంలో దేవుని ప్రణాళికలను నీవు యేసు నామములో అని నీవు కనుక అలౌ చేయగలిగితే అవి ప్రవహిస్తూనే ఉంటాయి. అయితే ఎంత శక్తితో ప్రవహిస్తాయంటే అడ్డుగా ఏ వచ్చినా సరే అవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి. అందుకే దేవుడు మనకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఒక గొప్ప మాటను విడుదల చేశాడు. అది పరిశుద్ధాత్మ దేవుని గూర్చి. అదేంటో తెలుసా? జీవ జల నదులు మీలో నుండి అవి పారుతాయి. రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ షల్ ఫ్లో ఫ్రమ్ యువర్ బెల్లీ. జీవ జల నదులు అని మనల్ని గూర్చి ఆయన ప్రవచించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ జీవ జల నదులు నీలో ఉన్నాయి. అవి కేవలం నీలో ఉండి అలాగ ఆగిపోయే జీవజల నదులు కాదు, కానీ అవి నీలో నుండి బయటికి పారుతాయి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీలోనే జీవజల నదులు ఉంటే నీవెలా ఎండిపోతావు? నీవెలాగా ఆరిన నేలగా ఉంటావు. ఆరిన నేల కూడా కావాలి, కానీ అది వేరే నేల కాదు. సముద్రంలో ఆరిన నేల కావాలి, కానీ జీవితంలో నేల కాదు, జీవజల నది ఉండాలి. జీవజల నదులు ఆయన వాగ్దానాన్ని బట్టి మనలో నుండి బయటికి పారాలి. అప్పుడు ఎలా నిజంగా మనము ఎండిపోయిన స్థితిలో ఉండగలము? ఖచ్చితంగా ఉండము. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుని గూర్చి చెప్పబడింది. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని గనక డ్రైవ్ చేయగలిగితే, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము నడిపింపబడగలిగితే, ఆయనే మనకు నాయకుడుగా ఉండగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నతమైన శక్తివంతమైన మనకు ఖచ్చితంగా ఈ భూమి పైన అవసరమైన పరిచర్య గనుక మన జీవితంలో ఉండగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని పరిపూర్ణంగా మన జీవితంలోనికి ఆహ్వానించి, హోలీ స్పిరిట్ గాడ్, యు ఆర్ ద కంఫర్టర్, నీవు ఆదరణకర్తవు, నన్ను ఆదరించుటకు ఈ భూమిపైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ఆదరించుటకు నీవు వేరొక ఆదరణకర్తగా యేసుక్రీస్తు వలె నీవు ఆదరించగలిగిన వాడువు. కాబట్టి యేసుక్రీస్తు అంత గొప్పవాడివిగా నీవు ఉన్నావు. కాబట్టి నీవు నన్ను నడిపించగలిగితే నా జీవితము జీవజల నదులుగా పారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మన జీవితంలో పలికిన సమస్తము, యేసయ్య మన జీవితంలో ప్రవచించినవన్నీ, యేసుక్రీస్తు మన కొరకు గుప్త నిధులుగా, పరలోక రాజ్యం మర్మములుగా ఎత్తిపెట్టినవన్నీ కూడా జీవజల నదుల వలె మనలో అవి విడుదలవుతాయి. మనలో నుండి మరలా బయటికి జీవజల నదుల వలె అవి యేసు నామములో పారడం జరుగుతుంది. ఇది పరిశుద్ధాత్మ శక్తి వలననే జరుగుతుంది. దట్స్ వై వీ నీడ్ టు డిపెండ్ అపాన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోలీ స్పిరిట్. యాజ్ వీ వుడ్ బి డిపెండింగ్ అపాన్ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్, we also need to look unto the ministry of the Holy Spirit. యేసుక్రీస్తును ఎంత గొప్పగా మనం చూచి యేసుక్రీస్తు పైనే సమస్తమునకు ఆధారపడతామో, పరిశుద్ధాత్మని వైపు కూడా పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య కొరకు, పరిశుద్ధాత్మ దేవుడు మనగుండా ప్రవహించుట కొరకు, మనల్ని పూర్తిగా ఆవరించి ఆయన శక్తి ద్వారా బలముగా నడిపించుట కొరకు మనము వేగిరపడాలి, మనము ఆయుత్తపడాలి. దాని కొరకే మనము జీవించాలి. హల్లెలూయా.